సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి భయంకరంగా అని తెలుసు, కానీ ఇలాంటి ఒక అమానవీయ ఘటన కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని కూడా కలలో కూడా ఎవరు ఊహించలేం. ఎందుకంటే నంద్యాలలో ఒక విలేజ్ లో 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన చూసాం. ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్నది కూడా 3 పిల్లలు మైనర్లే. ఇది అసలు ఎవ్వరు కూడా తట్టుకోలేని ఊహించలేనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు తమ బాలిక మృతదేహం లభ్యం కాక గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈవెన్ వాళ్ళని చూస్తున్నాం ప్రతిరోజు చాలా దారుణం జరిగిపోయింది. కనీసం చివరి చూపు చూసుకుందాము అన్నా కూడా అమ్మాయి మృతదేహం దొరకలేని పరిస్థితి. గాలింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరొక వైపు కళ్ళ నిండా గుండె నిండా బాధను నింపుకొని ఆ తల్లిదండ్రులు ఎదురు చూపులు చూస్తున్నా కూడా ప్రయోజనం లేని పరిస్థితి. ఈ ఘటనపై మాట్లాడడానికి మనతో పాటు సైకాలజిస్ట్ భాగ్యార్క సిన్హా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. మేడం, మనం చాలా ఇష్యూస్ పైన డిస్కస్ చేసుకుని ఉన్నాం, కానీ నేరాలు జరుగుతున్నాయి, దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సో అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదిగిన, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ రకరకాల కారణాలు చూసాం. కానీ ఒక మైనర్ని అత్యాచారం చేసి హత్య చేయడం, అందులో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు మైనర్లు కావటం, వీళ్ళ అంటే మానసిక పరిస్థితిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా సుమన్ టీవీకి అలానే లక్ష్మి గారికి నా అభినందనలు. ఇలాంటి టాపిక్స్ ని మనము ఎంతలా డిస్కస్ చేస్తామో అంత అవేర్నెస్ అనేటువంటిది కలుగుతుంది మనకి. కలిగినప్పుడు ఏంటంటే ఇలా కూడా జరుగుతుందా, సో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు మనము చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ప్రతి 1 hour కి మన ఇండియాలో ప్రత్యేకించి 3 పిల్లలు రేప్ కి గురవుతారు, 5 పిల్లలు అబ్యూస్ కి గురవుతూ ఉంటారు స్టాటిస్టిక్స్ ప్రకారం. ఓకే. కానీ ఇందులో రిపోర్ట్ చేసేటువంటి కేసెస్ ఎన్ని అనేది మనం గమనిస్తే అసలు రిపోర్ట్ చేసేటువంటి కేసెస్ బయటకే రానివ్వరండి. ఒకటి, సమాజం ఎట్లా దాన్ని తీసుకుంటుంది, లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళు ఓవర్కమ్ అయిపోతారు, వాళ్ళకి అది గుర్తుండదు అని పేరెంట్స్ వాళ్ళ పరువు పోతుందని చాలా మంది మనకి ఈ కేసెస్ ని రిపోర్ట్ చేయరు. ఇప్పుడు కొత్తగా మనకి ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే మైనర్లే ఒక మైనర్ని రేప్ చేసి హత్య చేయడం అనేది. సో యూజువల్ గా మనం ప్రతి చైల్డ్ ని చూస్తే, అంటే మైనర్ని చూస్తే మనం చిల్డ్రన్ వాళ్ళు టీనేజ్ ముందే వాళ్ళకి ఇలాంటి థాట్ రావడానికి కారణం, ఇంకా వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎదిగితే సొసైటీకి ఎంత ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఇందులో అంటే మనం మేజర్లు కాదు మైనర్లు అని ఎందుకంటాం, ఈవెన్ వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వంతో ఇంకా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి మెచ్యూరిటీ రాదు, సమాజాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలోనికి ఇంకా వాళ్ళు వెళ్ళరు. కాబట్టి మనం పిల్లలు మైనర్లు అని సంబోధిస్తున్నాం. ఈవెన్ 10th క్లాస్ వచ్చే వరకు కూడా మనకి మన పేరెంట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా అల్లారు ముద్దుగా పిల్లలే. మనం పిలవడం కూడా అబ్బాయి అమ్మాయి అని క్యాజువల్ గా పిలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంత భయంకరమైన నేర ప్రవృత్తిలో 3 అబ్బాయిలు మైనర్లు, 7th, 8th, 9th చదువుతున్న పిల్లలు, అసలు వీళ్ళు ఎంత క్రూషియల్ మైండ్ తో ఉన్నారండి. సో దీంట్లో మనకి నేచర్ వర్సెస్ నర్చర్ అని ఉంటుందండి. యూజువల్ గా మన డెవలప్మెంటల్ ప్రాసెస్ లో మనం పుట్టుక నుంచి చూస్తే, బర్త్ నుంచి చూస్తే, అయితే నేచర్ వర్సెస్ నర్చర్ లో మన నేచర్ అనేది మన ఇన్బోర్న్ క్వాలిటీస్ అని అనుకోవచ్చు. నర్చర్ లో మొత్తం మన పేరెంట్స్ చూసేది, ఎన్వైరన్మెంట్, మనం ఉండేటువంటి చుట్టుపక్కల పరిసరాలు, వాటి ప్రభావాలు, వీటిలన్నిటిని కూడా కన్సిడర్ చేస్తాం మనం. ఈ పిల్లల్ని తీసుకుంటే వీళ్ళకే గనక చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, లేదంటే వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే గనక వాళ్ళు ఇలా లేరు, వీళ్ళు మాత్రమే ఇలా ఎందుకు తయారయ్యారు అనే దానికి వాళ్ళు మీద ఏం ప్రభావితం చేసింది, సో వాళ్ళకి అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అది వాళ్ళు ఎక్కడైనా చూసారా, విన్నారా, లేకపోతే ఎవరైనా వాళ్ళని ప్రొవోక్ చేశారా చేయమని అనే అంశాలను కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో యూజువల్ గా మనకి ఇట్లా చేశారు అంటే ఎనీ మెచ్యూర్డ్ పర్సన్ మనము ఖచ్చితంగా వీళ్ళ మీద మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే గనక, ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతి చైల్డ్ చేతిలో ఫోన్ ఉంటుంది. మా పిల్లవాడికి ఫోన్ లేదు కానీ నా ఫోన్ వాడతాడు అనే కాన్సెప్ట్ ని చాలా మంది పేరెంట్స్ దగ్గర చూస్తుంటాం. అండ్ మనకున్న పేరెంట్ అవగాహన కూడా వాళ్ళకి తెలియదు
ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తున్నాం అనుకోండి, యూట్యూబ్ లో కిడ్స్ యూట్యూబ్ అని ఉంటుంది, దాన్ని మనం పిల్లలకి ఇవ్వచ్చు. సో ఆ స్క్రీన్ ని ఎట్లా వీళ్ళు పిల్లలకి మాత్రమే ఉండేట్లాగా చేయడము, ఇవి అవగాహన లేకుండా పిల్లలకి ఫోన్ ఓపెన్ యాక్సెస్ కదా, ఎనీ కంటెంట్ వాళ్ళు చూడగలుగుతున్నారు. అనుకోకుండా కూడా కొన్ని కిడ్స్ పేజెస్ ఓపెన్ చేసి కొన్ని రైమ్స్ అవి చూసుకున్నా కూడా ఈవెన్ సజెషన్స్ లో కానీ ఇంకా స్క్రోల్ లో వచ్చేస్తా ఉన్నాయి ఆబ్వియస్లీ. సో దీన్ని మనం చూసి నేర్చుకునే దానికి ఎక్కువగా అవకాశం ఉంటుందంటారా? సో ఎప్పుడైతే అలా మనం మన లాగిన్ ద్వారా వాళ్ళకి ఇస్తామో వాళ్ళకి అవన్నీ యాడ్స్ వస్తాయి మేడం. అదే కిడ్స్ కని సెపరేట్ గా ఉంటుంది. సో యూట్యూబ్ కిడ్స్ అని, సో అవి మాత్రమే వాళ్ళకి మనం రెస్ట్రిక్ట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం అరికట్టచ్చు. ఇప్పుడు అది కాకుండా మనం చైల్డ్ కి నర్చర్ చేసే విధంగా కాకుండా నేచర్ ని మనం ఎట్లాగా మౌల్డ్ చేసుకోవాలి అంటే చైల్డ్ తోటి మనం డిస్కస్ చేయాలి. మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేని ఒక అంశం మన ఇండియాలో. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా, వెనేసే సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ ఎప్పుడైతే యాక్సెసిబిలిటీ వచ్చేసిందో చాలా ఫ్రీగా, చాలా ఎక్కువగా, మనము ఈ వెస్టర్న్ కల్చర్ లో ఉన్నటువంటి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనం కన్సిడర్ చేసుకుని ఏది తప్పు ఏది రైట్, ఏ ఏజ్ లో పిల్లలకి ఎలా చెప్పాలి. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనే దానికి మనకి చిన్నప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలి అని కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ ని గనక మనం చదివినట్టయితే పిల్లలకి ఏ విధంగా ఏ పదాలు వాడి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి బుక్స్ లో మామీ లేడ్ ఎగ్స్ అనే బుక్, అంటే అందులో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు. సో ఆ ఏజ్ కి తగ్గట్టు అది. అలానే వాళ్ళు ఎదిగే కొద్ది, ఎప్పుడైతే చిల్డ్రన్ 8 years దాటుతున్నారో మనం వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా సరే, ఏదైనా ఎన్ని పదాలు ఉపయోగించి చెప్పినా వాళ్ళకి 8 years వచ్చేసరికి దానికి బియాండ్ సంథింగ్ ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు మనం యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళకి అది చెప్పకుండా ఉంటే గనక వాళ్ళు తప్పుదావ పట్టే ఆస్కారం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉండి వాళ్ళకి అదేంటో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము అంటే దాని మీద అవగాహన కలిగించమని నేను చెప్పట్లేదు. సో దాన్ని ఎటువంటి దారిలో మనం తీసుకెళ్తాము. ఒకవేళ సెక్స్ అనేది ఏంటి అని వాళ్ళని అడిగితే ఇట్స్ జస్ట్ డివోషన్ ఆఫ్ ఎమోషన్, దాన్ని మనము ఇట్ ఈస్ నథింగ్ అని ఎప్పుడైతే వాళ్ళకి చెప్పగలుగుతాము, ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే అని చెప్పగలుగుతాము. సో ఈ రకరకాల బుక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, మనం ఆ బుక్స్ లో చూసి పిల్లలకి చెప్పచ్చు. సో అంటే ఇక్కడ మనం సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అదొక బూతు అనే కాకుండా ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ టీచింగ్ కూడా చాలా కేర్ తీసుకుంటే దాన్ని వీళ్ళు ఏదో అద్భుతం, ఇది మనం ఎలాగైనా, అంటే జనరల్ గా పిల్లల నేచర్ ఎలా ఉంటుందంటే వద్దు అని పని చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది కంప్లీట్ గా మనం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇదొక సబ్జెక్ట్ లాగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా ఉందండి. అండ్ వీ హ్యావ్ సీన్, మనం ఈ రోజుల్లో స్కూల్స్ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దగ్గర నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్రతిదీ చేస్తున్నాయి. అయితే కొన్ని స్కూల్స్ మాత్రమే చేస్తున్నాయి, మిగతా స్కూల్స్ కూడా వీటిని చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక మనం తీసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, సో మనం గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ వరకు ప్రతి స్కూల్లోని దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రతి స్కూల్ కి కూడా మనం సైకాలజిస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. వాళ్ళు ఒక సైకాలజిస్ట్ ని హైర్ చేసుకుని ఇట్లాంటి మానసిక సంబంధిత విషయాల మీద అవగాహన కలిగించుకుంటూ, అంటే ఏ వయసుకు తగ్గ బిహేవియర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు తెలుసుకుంటూ ముందుకి స్కూల్స్ అనేవి కూడా, స్కూల్స్ యొక్క రోల్ కూడా ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మన ఇక్కడ విశాఖ మధురవాడలో కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో అమ్మాయి చాలా సఫర్ అవుతుంది పీటీ మాస్టర్ వల్ల, కానీ తను షేర్ చేసుకోవడానికి అవ్వలేదు. సో లైక్ మీరు చెప్పినట్టు ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ ఒక సైకాలజిస్ట్ ని హైర్ చేసుకుంటే ఈవెన్ వాళ్ళు ప్రాపర్ గా దీన్ని ట్రీట్ చేయగలుగుతారు కాబట్టి ఓపెన్ గా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇష్యూస్ కూడా, ఇలాంటివి నేరాలు కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందంటారు. డెఫినెట్ గా ఉంటుందండి. అండ్ నేరం తగ్గించడానికి ప్లస్ నేరం యొక్క అవగాహన పెంచడానికి మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లో మనం నేర్పించేది అదే. మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళని గౌరవించాలి అని నేర్పిస్తాం, సో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నా సైలెంట్ గా ఉండమని మాత్రం నేర్పించకూడదు. చైల్డ్ కనుక కంఫర్టబుల్ గా లేకపోతే మనము చైల్డ్ ని వాయిస్ అవుట్ చేయడం నేర్పించాలి. అలానే మనకు తెలియకుండానే చిన్న పిల్లల్లో, మనం 3 to 5 years పిల్లల్లో వాళ్ళకి సెన్స్ ఆఫ్ షేమ్ అనేది ఉండదు.
వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం చాలా ఇళ్లలో చాలా సహజంగా గమనించేటువంటి విషయం. సో అప్పుడు మనం వాళ్ళకి చెప్పిన అర్థం అవ్వదు. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి చెప్తాము, ఇది నువ్వు అందరి ముందు చేయాల్సిన పని కాదు, నువ్వు ఇది ముట్టుకోకూడదు అని చెప్తూ ఉంటాం. సో అలానే 6 to 9 years పిల్లల్ని చూస్తే వాళ్ళ క్యూరియాసిటీ, క్వశ్చన్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. సో క్వశ్చన్స్ ఎక్కువ వేసినప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ కి మనం అవాయిడెన్స్ కాకుండా ఎప్పుడైతే సమాధానం చెప్తామో దే విల్ కీప్ కమింగ్ బ్యాక్ టు అస్. లేదంటే వాళ్ళకున్న క్యూరియాసిటీకి, ఇప్పుడున్న అవైలబిలిటీకి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు గూగుల్ చేసుకునేటువంటి స్కోప్ ఉంది, పరిస్థితి ఉంది, అండ్ ఈజీగా అవైలబుల్ గా ఉంది. మీ ఫోన్ లోనే చూస్తూ ఉంటుండొచ్చు. మనం చాలా కేసెస్, ఇంకా మీరు సుమన్ టీవీలోనే మనం చాలా మంది సైకాలజిస్ట్ కూడా చెప్పున్నారు, కూతురి ఫోన్ లో వాళ్ళు కూతుర్ని పాన్ చూస్తుంది అని చెప్పి తండ్రి గమనించుకుని నివ్వెరబోయారన్న విషయం మనకి తెలిసింది. అలా చాలా ఎగ్జాంపుల్స్ మనకి తెలిసిన విషయాలే. సో మనం మన చైల్డ్ కి కంఫర్ట్ ఇవ్వాలి, మన దగ్గరకు వచ్చి డిస్కస్ చేసి మన ద్వారా తెలుసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మనమే ముందు ఉండాలి. సో పేరెంట్ దగ్గరికే చైల్డ్ వచ్చి డిస్కస్ చేసేంత ఫ్రీడమ్ ఉంటే గనక ఈ విషయాన్ని, అంటే ఈ తప్పుదోవ పట్టేటువంటి విషయాన్ని కూడా మనం చాలా వరకు అరికట్టచ్చు. ఈ పర్టికులర్ కేసులో నంద్యాల ఇష్యూ మైనర్స్ ఉన్నారు, వీళ్ళ మానసిక పరిస్థితి కానీ వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్, స్టడీస్, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కూడా వాళ్ళ పైన ఒక ప్రభావితం చూపించి ఉంటాయి అని అంటారా? డెఫినెట్ గా చూపించి ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు చదివే స్కూల్లోనే చాలా మంది చదువుతూ ఉండొచ్చు, మరి అందరి పిల్లలు అలా చేయలేదే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని మనం అలా అనాలి అంటే వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే గనక, మరి వాళ్ళ సిబ్లింగ్స్ అలా చేయలేదే. సో వీళ్ళు మాత్రం ఏదో తెలుసుకున్నారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్ గా మీడియాలో చూపించే విషయం ఏంటంటే తప్పు జరిగింది అని చూపిస్తారు, కానీ తప్పు జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి శిక్ష పడిందో, ఇప్పుడు మనం వెళ్ళి వేరే వాళ్ళని ఆ శిక్ష పడిన చోట వాళ్ళు ఏం అనిపిస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి. కానీ అది చెప్పితే వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది అని మనం ఎప్పుడైతే చెప్తామో ఆ యొక్క భయాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు ఓహో ఇలా చెయ్యాలి అని మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అరకొర నాలెడ్జ్ తోటి వాళ్ళకి మనం ఏదైనా ఎక్కువ చూసామనుకోండి మనకు అది చాలా నార్మల్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెలబ్రిటీని చూస్తూ ఉంటాం ఫోన్ లో, బయట చూసి మనం వెంటనే గుర్తుపట్టి హలో చెప్పాలనుకుంటాం, కానీ సెలబ్రిటీ అదే విధంగా మనకి రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే ఆయన మనం చూడట్లా, మనం వాళ్ళని చూసి మనం కనెక్ట్ అవుతున్నాం గనక. కానీ మనం అప్పుడేమనుకుంటాం వాళ్ళకి ఎంత పొగరు, పలకరించలేదు అనుకుంటాం. పాపం ఆయనకు తెలియదు మీరు అందుకే వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో వీడియోలో హ్యుమానిటీ చూపించిన చూస్తారు, అక్కడ అంత బాగున్నారు, ఇక్కడ మనల్ని ఎందుకు బాగా ట్రీట్ చేయట్లేదు, లైక్ మన సైకాలజీ అలా ఉంటుంది కదా. సేమ్ థింగ్ విత్ చిల్డ్రన్. సో వాళ్ళు ఫిల్టర్ చేసుకుని చూసినటువంటి వీడియోస్ లో ఇప్పుడు వాళ్ళని అడుగుంటే కనుక ఒక కాలికి రాయి కట్టి మనిషిని మనం ఇందులో తోస్తే మనిషి పైకి రాడు అన్న విషయం వాళ్ళకి తెలుసు అంటే ఎంత ప్లానింగ్ లో. సో అంత ప్లానింగ్ అయితే ఇన్బిల్ట్ ఉండదు, అంటే అంత నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడో చూసి లేకపోతే విని నేర్చుకున్నదే ఖచ్చితంగా అయ్యి ఉంటుంది. లేదు అంటే ఆ పిల్లలతో ఎవరైనా చెప్పించడం అయ్యి ఉంటుంది. మనం అంటే రకరకాల కోణాల్లో గనక దీన్ని తీసుకొని ఉంటే గనక. సో అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది మనకి వాళ్ళు ఏ విధంగా చేశారు, లేకపోతే వాళ్ళని ఎవరైనా ప్రొవోక్ చేశారు, లేకపోతే ఎవరైనా చేసి ఆ పిల్లల మీద నెట్టారా అన్నది కూడా. సో అది వెయిట్ చేయాల్సిన విషయం. పెద్దవాళ్ళకే ఇంత సైకలాజికల్ గా మనం వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. అంటే చిన్న పిల్లలు లేత మైండ్స్ అండి, వాళ్ళ మనసుల్ని మనం ఏ విధంగా ఆకట్టుకోవచ్చు. సో పిల్లల్ని దేనికి ఎక్స్పోజ్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.